ఇక్కడ నేను ఈ మాటలను మనం అందరం చెప్దాం, ఓకేనా? ఇది మెమరైజ్ అవ్వాలి మనకి. ఎట్లయితే పాట కంఠస్థం వస్తుందో అట్లా ఈ వచనాలు ఏం రావాలి మనకి? కంఠస్థము కావాలి. ఓకే. కోపము మానుము, ఆగ్రహం విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము. మళ్ళీ కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము. కీర్తనలు 37:8. ఓకే. మనం ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే, మనం చాలాసార్లు భక్తి చేసి ఆశీర్వాదం కోల్పోయే విషయం ఒకటి ఏంటంటే కోపము. ఏంది? కోపము. కోపం అనేది ఏంటంట, మనము కోపం మానేసేయాలంట. ఏం చేయాలంట? కోపము మానేసేయాలి. ఆగ్రహం అంటే ఇంకా ఎక్కువ కోపం అన్నమాట. ఆగ్రహం అంటే కూడా కోపమే, ఎక్కువ కోపం. ఆగ్రహము విడిచిపెట్టుము, కోపం మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడికే కారణము. సో మనం చాలాసార్లు భక్తి చేసి మన ఆశీర్వాదాన్ని కోల్పోయే ఒక విషయం ఏంటంటే మనకి కోపము. ఏంటండి? కోపము. సో నేను ఈరోజు మరి కోపం ద్వారా అందులో ఎక్కువ వస్తుందా, కోపం ద్వారా మరి ఎలా ఆశీర్వాదం కోల్పోతాము, దేవుని జనులు ఎట్లా కోల్పోయారు, దాని యొక్క పరిమాణం ఏంది, పరిణామం, దాని కాన్సిక్వెన్సెస్, పరిణామం ఏంది అన్న విషయాన్ని నేను మీతో పంచుకుంటా. ఇక్కడ మనకి అంటే కొన్ని వచనాలు ఉన్నాయి. నేను ముందుగాల మరి యాక్చువల్గా ఈ కోపం అనేది ఏదైతున్నదో చాలా భయంకరమైందన్నమాట. సో సామెతల గ్రంథంలో 19వ అధ్యాయం 19వ వచనంలో ఏమని ఉన్నదంటే, మహాకోపియగువాడు దండన తప్పించుకొనడు, వాణ్ణి తప్పించునను వాడు మరలా కోపించుతూనే ఉండును. మహాకోపి అయిన వాడు ఏమయ్యేది? దండన తప్పించుకోడంట. మహాకోపి అయిన వాడు ఏం తప్పించుకోడు? దండన తప్పించుకోడు. తప్పించినా కానీ ఏమవుతుందంట? మళ్ళీ అట్లనే చేస్తూ ఉంటాడు. సో ఈ కోపం ఏదైతే ఉన్నదో చూడండి, మనం కోపం కనుక మనకు ఉంటే దండన అనేది వస్తుంది అన్నమాట. దండన అంటే తీర్పు, దాని ప్రతిఫలం అనేది వస్తుంది, కోపం. కాబట్టి మనం ఈ కోపంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఇంకొక పని కూడా కోపంకి ఇంగ్లీష్లో అంటారు. కోపంని ఒక వర్ణించే విధానం ఏంటంటే మనము మూమెంటరీ మ్యాడ్నెస్ అంటారు. అంటే ఆ క్షణంలో వచ్చే పిచ్చి. కోపం అనేది ఏంది? ఆ క్షణంలో వచ్చే పిచ్చి, మూమెంటరీ మ్యాడ్నెస్ అంటారు. వాస్తవానికి కోపం వస్తే ఏమవుతుంది అని అంటే, ఆ కోపం ఉన్న సమయంలో పిచ్చెక్కుతుంది. ఆ కోపం ఉన్న సమయంలో ఏమెక్కుతుంది? పిచ్చెక్కుతుంది. చూడండి, మరి ఆ మాటలు మనము ఏదైతే ఉన్నదో మనం వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి. సో నేను కొన్ని సంఘటనలు చెప్తాను. నేను అంటే ఈ సంఘటనలు ఎందుకు చెప్తా ఉన్నానంటే, మనకి కోపం అంటే ఏందో తెలియాలి. నేను మరి ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇంకొక ఆయన ఫ్రెండ్ కూడా ఆఫీస్లో దిగులుగా కూర్చొని ఉన్నాడు అని అంటే తలకు చేయబెట్టుకొని ఇదేం జరుగుతున్నది అని చాలా దిగులుగా కూర్చొని ఉన్నాడు.
ఓకే, నైస్. ఓ, నైస్ టు సీ యూ పింకీ. పింకీ నా పాప? నైస్, ఓకే, సంతోషం. ఓకే, మేము ఇంతవరకు చూసింది మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తా, ఓకేనా మీకు? మేము కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము అన్న వచనాన్ని మేము ధ్యానిస్తూ ఉన్నాం. సో కోపము మనం ఏం చేయాలి? మానాలే. మరి ముంగోపి అయిన వాడు ఏంది? మూఢత్వము చూపును అని ఉన్నది. ముంగోపి అయిన వాడు ఏం చేస్తాడు? మూఢత్వము చూపును అని మనకు సామెతల గ్రంథంలో, అంటే పిచ్చి పనులు చేస్తాడు అన్న విషయం. అందుకని నేను ఒక సంఘటన చెప్తా ఉన్నా. అది నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు మరి నాతోటి కలిసి పనిచేసే ఆయన, వేరే ప్రెస్ ఆయనకు బిజినెస్, ఒకటే ఏరియాలో ఉంటాం. సో ఆయన చాలా దిగులుగా కూర్చొని ఉన్నాడు. ఎందుకు బాబు ఇలా దిగులుగా కూర్చొని ఉన్నావు నువ్వు అంటే, అరే ఏం చెప్పాలన్నా, పొద్దుగాల నాతో ఒకటి తప్పైపోయింది అన్నాడు. ఏం తప్పయింది అంటే, వాళ్ళ కొడుకు కోపం తెప్పించిండంట. వాళ్ళ కొడుకు చిన్నోడు కోపం తెప్పించేసి, అయితే ఈయన చేతిలో బకెట్ ఉండేనట. బకెట్ కోపం తెప్పిస్తే బకెట్ వేసి తన్నని కొట్టేసి తల మీద తలిగింది. తల విరిగిపోయింది, బ్లడ్ వస్తున్నది. హాస్పిటల్ తీసుకుపోయింది. ఇవి డాక్టర్స్ చెప్పింది ఏంది అని అంటే, బాబు తలకు చాలా గట్టి గాయం తగిలింది, మళ్ళీ ఉంటాడో పిచ్చోడైపోతాడో మాకు తెలియదు అని చెప్పింది. ఇక అది పట్టుకొని వచ్చి ఏడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎంత ఏడ్చినా కానీ ఏమొస్తుంది? ఏమన్నా వస్తుందా? కొన్నిసార్లు కోపంలో అలాంటి యొక్క పిచ్చి పని చేస్తాం, అర్థం కాదు. సో ఆ పిచ్చి పనులు మనము చేయకూడదు. భక్తి చేసే వారము బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తున్నదంటే, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసనం పడకుము, అది కీడికే కారణము. ఏదైనా కానీ దేవుడు మనకు సెలవిస్తున్నది ఏంటంటే, కోపపడొద్దు, కోపము మానుము అని సెలవిస్తా ఉన్నాడు. నేను ఇంకొక సంఘటన కూడా జరుగుతా. అంటే బైబిల్ గ్రంథంలో ఏమున్నదంటే, కోపిష్టితో సహవాసం చేయకూడదంట. ఏం చేయకూడదంట? కోపిష్టితో ఏం చేయకూడదంట? సహవాసము చేయకూడదని ఉన్నది బైబిల్ గ్రంథంలో. ఇవన్నీ నేను చెప్పేటివి బైబిల్ వచనాలే. కానీ చాలా మట్టుకు ఇవి సేవకులైన వారు కూడా చర్చిలో అంత సాధారణంగా పంచుకోరు. ఎందుకు పంచుకోరో తెలుసా? చాలా మట్టుకు వీళ్ళకు కూడా కోపం ఉంటుంది కాబట్టి. ఇక చాలామంది పిల్లలు ఏమైనా చేయంగానే, కొంచెం ఇది చేయంగానే ఏమవుతుంది? కోపం వచ్చేస్తుంది, వాళ్ళకు బర్దాష్ కాదు. సో ఈ విషయాలు నేను మీతో ఎందుకు పంచుకుంటా ఉన్నానంటే, మీరు చాలా చక్కగా భక్తి చేస్తున్నారు. మీ భక్తికి నేను ఆశ్చర్యపోతున్నా. అంటే మీరు ఇంత చక్కగా మరి ప్రభుని కొనియాడుతూ ఉన్నారు, భక్తి చేస్తున్నారు. అది లాభకరంగా మారాలి, ఆశీర్వాదకరం కావాలి. ఒకవేళ ఆశీర్వాదం కాలే, నేను చెప్తా ఉంటా కదా, బిర్యానీ వండి మన్నేస్తే ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం లేదు, అది ఎవరు తిన్నారు. అలా మనం ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా మన నోరు కంట్రోల్ చేసుకోకపోతే, కోపం వస్తే ఆ భక్తి అంతా ఏమవుతుంది? సున్నా అయిపోతుంది, జీరో అయిపోతుంది. సో అలా జీరో చేసుకోవద్దు. చాలామంది ఏం చేసుకుంటున్నారు? అలా జీరో చేసేసుకుంటున్నారు భక్తిని. ఎందుకంటే ఈ కొన్ని గుణాలు ఏవైతున్నాయో వాటిని మానేయట్లేదు, వాటి మీద ధ్యానం ఉంచట్లేదు. స్తుతించాలి, ప్రార్థించాలి, ఉపవాసం ఉండాలి అన్న వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఏదైతే దేవుడు చెప్తా ఉన్నాడో, ఏదైతే మానేయమంటా ఉన్నాడో దాన్ని మానేయట్లేదు. అందు గురించి వచనం చూపించిన నేను మీకు ఏంటంటే, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడికే కారణం. ఇది మెమరీలు ఉండాలి. నేను మా చర్చి వాళ్ళకైతే మీరు గోడ మీద రాసి పెట్టుకోండి అని చెప్తాను. నేను ఒక పేపర్ తీసుకొని, ఎందుకు? రోజు పొద్దుగాలు లేవగానే ఏం చదవాలి? కోపము
మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడికే కారణం. ఎందుకంటే ఆ వ్యసన పడేది ఎట్లుంటుంది అంటే, ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నా నీకు, ఎన్ని దినాల నుంచి చెప్తున్నా, నువ్వు ఇట్లనే చేస్తూ ఉంటావు అని జగడం స్టార్ట్ అవుతుంది. వ్యసనం పడిపోతారు. పిల్లలతోటి, భార్యతోటి, భర్తలతోటి, ఇరుగు పొరుగు వారితోటి విసుకొచ్చేస్తుంది. వ్యసనం పడుతూ ఉంటారు. నువ్వు అలా వ్యసనం పడొద్దంట. సో కోపము మానేయాలి. అది మూమెంటరీ మ్యాడ్నెస్. ముంగోపి మూఢత్వము చూపును. ఏమున్నది ముంగోపి? ముంగోపి అంటే ముక్కు మీద కోపం ఉంటుంది అంటారు. ముక్కు మీద కోపం అంటే దాని అర్థం ఏంది అని అంటే, ముక్కు మీద ఈగ వాళ్ళతో ముక్కును కోసేసుకుంటారు అంటే అట్లుంటుంది అన్నమాట కోపం. ముంగోపి అంటారు ఆయన. అంటే చీటికి మాటికి కోపం వస్తూ ఉంటుంది అన్నమాట. సో మనము ఆ ముంగోపి కలహం రేపును అని కూడా ఉన్నది. ముంగోపి ఏం చేస్తాడు? కలహం రేపుతాడు. మరి మూఢత్వము చూసాడు. చెప్పినా కదా నేను. అలాగనే కోపిష్టితో ఏం చేయకూడదని ఉన్నది? సహవాసము చేయొద్దని ఉన్నది. నిజంగా ఇది కూడా నేను ఒక సంఘటన ద్వారా నేర్చుకున్నా. ఆ సంఘటన ఇవన్నీ జరిగిన సంఘటన. నాకు ఒక ఫ్రెండ్ లీడర్ ఉన్నాడు. లీడర్ అంటే ఈ పాలిటిక్స్లో తిరుగుతాడు కదా, అలాంటి ఒక లీడర్ అన్నమాట. సో వాళ్ళది ఒక ప్రొసెషన్ జుల్లుసు పోతున్నది. కార్యక్రమంలో జుల్లుసు పోతే ఇక అందరు లీడర్స్ అందరు ఎట్లుంటారు, పోలీసులు కూడా కొంచెం భయపడతారు. ఎందుకంటే 5,600 మంది 5,000 మంది పోతూ ఉంటారు కదా. ఏ చిన్న సంఘటన అయినా గొడవలు అయిపోతాయని. సో ఆయనకి కోపం ఎక్కువ. ఈయన ఏం చేస్తున్నాడు? వీళ్ళ పార్టీది మీటింగ్ అవుతున్నదని రాంగ్ సైడ్ వస్తున్నాడు. పోలీసుడు పట్టుకున్నాడు. ఈయన వెనక ఇంకొక ఫ్రెండ్ కూర్చొని ఉన్నాడు. ఈయన కోపం ఎక్కువ అని చెప్పినా కదా. పోలీస్ అయినా ఆపంగానే నేను లీడర్ పోవాలి కలవాలంటే, అరే రాంగ్ సైడ్ పోకు బాబు, నువ్వు కరెక్ట్ సైడ్ నుంచి పో అన్నాడు. ఇక ఈయన కోపం ఎక్కువ కదా, టాప్ను పోలీసు ఒకటి కొట్టేసిండు సీదా. కొట్టేగానే ఏమైంది? పోలీసుడు ఈడ వెనక ఇంకొకటి ఉన్నాడు కదా, ఇద్దరిని తీసుకుపోయి జైల్లో కూర్చుండు పెట్టి. ఈడ అంటాడు నేనేం చేయలేదండి, ఆడగొట్టిండు అంటాడు. నువ్వు కూడా ఉన్నావు కదా. ఈయన కొడితే ఏమైంది? వెనుకున్నోడు కూడా పోయిండు. ఈ కోపమిష్టితో సహవాసం చేయొద్దంటే అర్థం ఏంటంటే, ఈ కోపమిష్టితో సహవాసం చేస్తే మిమ్మల్ని కూడా తీసుకొని పోతాడు. సో మనము కోపంని గురించి కొన్ని వచనాలు మీకు చెప్పిన, అంటే ఇది ఎంత డేంజర్ అనేది. ఇప్పుడు నేను కోపంని గురించి బైబిల్ గ్రంథంలో, ఇది మనం కీర్తన పాత నిబంధన గ్రంథంలో నుండి చదివినాం. కోపం మానము, ఆగ్రహం విడిచిపెట్టము, వ్యసన పడకము, అది కీడికే కారణం. ఇప్పుడు నేను పెద్ద చెప్పినా కదా, బిర్యానీ వండి ఎట్లా మన్ను పోస్తే వేస్ట్ అవుతుందో, జీరోకి వస్తుందో, అలా గొప్ప భక్తులను గురించి మనకు తెలుసు. ఆ గొప్ప భక్తుని పేరు మోషే. ఆ గొప్ప భక్తుని పేరు ఏం పేరు? మోషే. ఈ మోషేకి కూడా ఏం చేసిండంటే, మరి ఈ ఇజ్రాయేల్ తోటి విసికి దేవుడు చెప్పిన మాట వినకుండా మరి ఏం చేస్తాడంటే, వీళ్ళు విసికిస్తున్నందుకు వీళ్ళకి నీళ్ళు ఉండవు. ఒక ప్రాంతంలో నీళ్ళు ఉండకపోతే దేవుడు ఏమంటాడంటే, సరే వీళ్ళకి నీళ్ళు లేవు కదా, పోయి సర్వ సమాజంని నువ్వు ఒక చోటికి కూడి రమ్మను, మరి పోయి ఆ బండతో మాట్లాడమని చెప్తాడు. ఇది ఎక్కడున్నది? సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో ఈ ఒక సంఘటన ఉన్నది. నంబర్స్ సంఖ్యాకాండంలో పోయి ఏం చేయమంటాడు? బండతో మాట్లాడమని. అయితే ఈయనకేమవుతుంది? కోపం వస్తుంది. ఏమవుతుంది? కోపం వచ్చి ఏం చేస్తాడు? కొడతాడు. కొడితే ఏమైంది? నీళ్ళైతే వస్తాయి, కానీ ఈయనకేమవుతుంది? కానానికి బోడు. ఏ దేశానికైతే దేవుడు వీళ్ళని తీసుకొని పోతా అన్నాడో, ఈయన దాని గురించి 40 సంవత్సరాలు కష్టపడుకుంటూ వచ్చిండో, దేవుని పరిచర్యలో ఉన్నాడో, ఆ సేవకుడు ఏమైంది? కోపం వచ్చి
కానానికి పోలే. దేవుడు అన్నాడు, నువ్వు చెప్పిన మాట వినలే, మళ్ళీ బండతో మాట్లాడమంటే బండని కొట్టినో, నన్ను అవమానించినో అని అంటాడు దేవుడు. నేను చెప్పినట్టు చేయకుండా అవమానించినో. ఎందుకు వచ్చింది ఆయనకి కోపము? విసికి. ప్రజలు ఏమైనా చేస్తే ఏమంటే సనుగుతా ఉంటారు. సనుగుతా ఉంటే ఈయనకేమనిపిస్తుంది? కోపం వస్తుంది. వాళ్ళని ఏమంటాడో తెలుసా? సంఘస్థులని ద్రోహులారా అంటాడు. ఇంకా ప్లస్ ఈయనకి ఏమొస్తుంది అంటే, చూడు ఇప్పుడు నా దేవుడు నా ద్వారా అద్భుతం చేస్తాడు, మేము ఈ కార్యం చేసి చూపెట్టాలనా అని అడుగుతాడు. అడిగి ఏం చేస్తాడు? ఈ చేయాలనా అని కోపంతో బండని కొట్టేస్తాడు. అంతే, కానానికి పోడు. ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు కానానికి పోనీకి? 40 సంవత్సరాలు. దానికి ముందు 40 సంవత్సరాలు, 80 సంవత్సరాలు కష్టపడ్డ కార్యం అంతా ఒక్క 5 నిమిషాలలా ఏం చేసుకుంటాడు? జీరో. అన్ని 40 ఇయర్స్, 40 సంవత్సరాలు ఒక కష్టంని. ఆ తర్వాత దేవునికి ప్రార్థన చేస్తాడు, ప్రభువా నేను పోతా అన్నాడు. దేవుడు అంటాడు, నువ్వు పోనీకి వీల్లేదు, దాని గురించి నువ్వు మాట్లాడకు అంటాడు. ఇదంతా ఈయన జీరో కావడానికి కారణమేంది? కోపం. అచ్చా, ఈయన చాలా గొప్ప దైవజనుడు కదా. ఏమేమి అద్భుతాలు చేసిండు ఈయన? 10 తెగుళ్ళు ఐగుప్తులో రప్పించి, నీళ్ళని ఏం చేసిండు? నెత్తురుగా మార్చేసిండు. సూర్యచంద్రులు అంటే చీకటి కమ్మినాయి. మరి జ్యేష్ఠపుత్రుడు అందరు చనిపోయాడు. ఇలాంటి అద్భుతాలు ఎన్ని చేసిండు? 10 చేసిండు. ఇంకా ఎర్ర సముద్రం ఏం చేసిండు? 2 పాయలు చేసిండు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడిండు. ఇంత గొప్ప దైవజనుడు అంటే ఎస్. కానీ కానానికి పోయిండా? ఇంత పెద్ద దైవజనుడే దేవుని మాట వినకుండా కోపపడి కానానికి పోకుంటే మీది నాది సంగతి ఏందంటారు? కోప్పడి ఎస్కేప్ అయిపోతామంటారా? తప్పించుకుంటామంటారా? మీ నా సంగతి ఏంది మరి? పింకి ఏంది సంగతి మరి? కోపం వస్తుందా నీకు? గట్టిగా వస్తుందా? ఓకే, నీకు పాప సోని వస్తుందా? జరా ఎవరికి వచ్చినా నాకు వచ్చినా వేస్టే. మోషకి వస్తే వదిలిండి ఆ దేవుడు, వదలలే. నన్ను వదులుతాడా? ఆ సమస్యనే లేదు. మిమ్మల్ని వదులుతాడా? వదలడు. కానీ ఎన్ని దినాల నుంచి చర్చికి వస్తున్నాం, కోపం పోతుందా? ఏం భక్తి మరి అది? స్తుతి చెల్లించమనండి. ఓ జబర్దస్త్ వాడుతుంది. మీరైతే ఖతర్నాగా వాడుతున్నారు, మంచిగా వాడుతున్నారు. మీ భక్తిని కూడా నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. నన్ను ఇక్కడికి గుంజుకొని వచ్చింది ఏందో తెలుసా? అరే మీరు ఇంత భక్తి చేస్తున్నారు, ఎంత చక్కగా చేస్తున్నారు, కరెక్ట్ చేస్తున్నారా లేదా? లేకుంటే ఖాళీ స్తుతే వాడుతున్నారా? సాక్ష్యాలే చెప్తున్నారా? లేకుంటే భక్తిని జీరో చేసుకుంటున్నారా? ఏం సంగతి అని మెల్లగా నేను ఒక్కొక్కటి మీతోటి పంచుకుంటా ఉన్నా. చాలామంది అలాగనే భ్రమలో ఉన్నారు, మోసంలో ఉన్నారు. నిజంగా వారు భక్తి చేస్తే వారి ఇంట్లో ఎంత శాంతి సమాధానం ఉండాలి, నెమ్మది ఉండాలి, సంతోషం ఉండాలి, ఆశీర్వాదం ఉండాలి. అలాంటి వారి ఇంట్లో నిజంగా చాలా మటుకు శాంతి సమాధానాలు, నెమ్మది లేదు, సంఘంలో కూడా లేవు. దానికి కారణం ఏంది? ఏవైతే దేవుడు చెప్తా ఉన్నాడో వాటిని మనం అంతా పట్టించుకుంటలే. చేయవలసిన పనులు తక్కువగా చేసి చెయ్యొద్దన్న పనులను ఏం చేస్తూ ఉన్నాం? ఎక్కువగా చేస్తున్నాం. చేయమన్నది ముందుగా అలా చెయ్యాలి. కోపం మానుము అంటే ఏం చేయాలి? కోపము మానేయాలి. ఎందుకంటే అది కీడుకే కారణం. కోపం అంటే ఏందనుకుంటున్నారు మీరు? దాన్ని వర్ణించాలంటే మెడకు చుట్టుకున్న పాము ఎన్ని దినాలు దాన్ని పెట్టుకున్నా కానీ ఏం చేస్తుంది?
డేంజరే. ఎప్పుడైనా ఒక దినం ఏం చేస్తుంది, కాటేస్తుంది అంతనే. మెడకు చుట్టుకున్న పాము తోటి ఆడొచ్చా? ఫస్ట్ తీసి ఆ పాముని ఏం చేయాలి, పడేయాలి. అది మన దగ్గర ఉన్నదనుకోండి, ఎప్పుడైనా ఒకసారి అది ఏం చేస్తుంది, కాటేస్తుంది. మీరు ఎంత కంట్రోల్లో పెట్టినా ఆడిపించినా అది కాటేస్తుంది. సో ఇది మోషన్ గురించి నేను మీకు చెప్పిన. ఇంకొక రాజు ఉన్నాడు, మీరు ఆ రాజు పేరు విన్నారో లేదో నాకు తెలియదు. ఈయన పేరు ఉజ్జయ, ఉజ్జియా రాజు. ఇంగ్లీష్లో నేను ఉజ్జయ అంటే, ఓకేనా? ఉజ్జియా రాజు, ఈయన పేరేంది, ఉజ్జియా రాజు. మరి ఈయనకి దేవుడు చాలా సక్సెస్ ఇచ్చిండు, అంటే చాలా వర్ధిల్లింపజేసిండు. పట్టినంత బంగారం అయింది ఈయనది. అలా ఆశీర్వదింపబడ్డాడు, దేవుడు ఎన్నుకున్నాడు ఈయనని. ఈయన మరి అలా సక్సెస్ఫుల్ అయ్యి యెరూషలేంలో ఏం చేసిండంటే, ఈయన దగ్గర అప్పుడే ఈ యంత్రాలను కనుక్కున్నాడు, మిషన్లను కనుక్కున్నాడు. ఎప్పుడు? దాదాపు 3000 సంవత్సరాల క్రితం. ఏం కనుక్కున్నాడు? యంత్రాలు. యంత్రాలు అంటే మిషన్లు. ఈ యుద్ధం చేసే మిషన్లని ఓకే. సమయం రాత్రి 8 గంటలు. బాధింపబడి వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేను ఎరుగుదును. కీర్తనలు 140:12. ఓకే. సో ఈయన యంత్రములు అనుకున్నాడు, చాలా పాపులర్ అయ్యిండు, చాలా ఇచ్చిండు. సో ఈయనకు దేవుడు ఏది పట్టినా కానీ ఏమవుతుంది, బంగారం సక్సెస్ఫుల్ అయిపోయింది. అలా ఉన్న రాజు దేవుడు ఆశీర్వదించిండు. స్టార్టింగ్లో మంచిగా ఉన్నాడు. ఈయనకి అన్నిట్లో సక్సెస్ వస్తుందని, అన్నిట్లో ఈయన వర్ధిల్లిపోతుందని, ఈయన ముట్టిందంతా బంగారం అవుతుందని ఈయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏమొచ్చింది? ఈయన రాజు, ఈయనకి ఏం ఆలోచన వచ్చిందంటే, పోయి మందిరంలో, దేవుని మందిరంలో ధూపం వేస్తా అనుకున్నాడు. అంటే ఆ కాలంలో దేవుని మందిరంలో బలి అర్పిస్తూ ఉండే, మరి ధూపం కూడా వేస్తూ ఉండే అన్నమాట. ఆ పని నేను చేస్తా అనుకున్నాడు ఈయన అని దేవుని మందిరంలోనికి పోయిండు. కానీ ఆ పని ఆయన చేయడానికి అధికారము లేదు. ఎవరు చేయాలి? యాజకులైన వారే చేయాలి, ధూపం వేయాలి. వేరే వారు మందిరం లోపలికి పోనీకి వీల్లేదు. కానీ ఈయనని దేవుడు ఎన్నుకున్నాడని చెప్తున్నాడు కదా. దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు నా ద్వారా చాలా గొప్ప కార్యాలు చేశాడు, మరి నన్ను ఎన్నుకున్నాడు, పోయి ధూపం వేస్తా అని కూర్చుంటాడు. ఇక కూర్చుంటే యాజకులు అంటే మొండిపట్టు పడతాడు. యాజకులు ఏం చేస్తారంటే ఈయనని, మరి రాజా ఇది నీకు తగదు, ఇది యాజకులు చేయవలసిన పని అని చెప్తే, మంచి మాట చెప్తే వినడు. మనం ఆ మాటను చేద్దాం, ఓకేనా? బైబిల్లో నుంచి 2వ దినవృత్తాంతంలో రాజుల గ్రంథమా 26, 2వ రాజుల గ్రంథం 26వ అధ్యాయంలో ఈయన ఒక చరిత్ర ఉంటుందని, 2వ రాజుల్లో లేదా 2వ దినవృత్తాంతంలో, 2వ దినవృత్తాంతంలో చూద్దాం మనం. 26వ అధ్యాయం, 2వ దినవృత్తాంతంలో 26వ అధ్యాయంలో ఈయన మరి గర్వించి ఏం చేయాలనుకున్నాడు, పోయి మందిరంలో ధూపం వేయాలి అని అనుకున్నాడు. అప్పుడు ఏం చేసిండ్రు యాజకులు? ఆయనతో చెప్పింది. 18వ వచనం నుండి చద్దాం. వారు అంటే యాజకులు, అజరయ్య అనే యాజకుడు, ఆయనతో పాటు ఇంకా 80 మంది యాజకులు,
అది 17వ వచనంలో ఉన్నది. లే 16 నుంచి చదివేద్దాం, అప్పుడు మొత్తం స్టోరీ వస్తుంది. అయితే అతడు స్థిరపడిన తరువాత, అంటే ఉజ్జయ స్థిరపడిన తర్వాత అతడు మనసున గర్వించి చెడిపోయాను. అతడు మనసున గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా, యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 8 మందియు అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగజేయదని చెప్పగా, ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. రౌద్రుడై ఉజ్జయ ఏం చేసిండు? యాజకుల మీద కోపం. రౌద్రుడై అని ఉన్నది అంటే చాలా కోపంతో మండిపోయిండు. చాలా కోపం, రౌద్రం అంటే. రౌద్రుడై ఏమైండు? కోపం చూపిండు. ఏమనే తప్పు చెప్పిండ్రు ఆయనకి? తప్పు చెప్పలే, కరెక్ట్ది చెప్పిండ్రు. చెప్తే ఏమైంది? ఈయనకి కోపం వచ్చేసింది. మంచి చెప్తే కోపం వచ్చేసింది. చాలామంది కరెక్ట్ చెప్తే కోపం వస్తుంది. మీకు కూడా తెలుసుకోండి, మంచి చెప్తే కోపం వస్తుందా అని. ఉన్నదంటే ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఈయనకు కూడా చెప్తే ఏమైంది? కోపం వచ్చింది. కోపం వస్తే తప్పించుకున్నాడా? మోషే తప్పించుకున్నాడా? తప్పించుకోలే. మరి ఈయనకేమైంది? నొసట కుష్ఠరోగం వచ్చింది. ఏం చేసిండు? బిర్యానీ వండి లాస్ట్కి మన్ను పోసిండా లేదా? అంటే నేను ఇది మీకు జ్ఞాపకం ఉండాలని చెప్తున్నా. నేను ఎందుకు పదే చెప్తున్నా? ఇంత భక్తి చేసిండు దేవుడు, ఇంత సక్సెస్ ఇచ్చిండు, లాస్ట్కి వచ్చింది ఏంది? కుష్టమే. వచ్చిందా రాలేదా? దేవుడు నిన్ను ఎన్నుకున్నా, నువ్వు మంచిగా ఉన్నావు, ఇన్ని దినాలు ఏమన్నా అన్నాడా? ఏమనలే. దేవుడు ఎన్నోసార్లు విడిపించుకుంటూ వస్తాడు. కానీ అయినా మనం ఏం చేస్తాము? మానం చాలాసార్లు. సో ఇక్కడ రాజైన ఉజ్జయ తాను చనిపోయేంత వరకు కుష్ఠరోగిగానే ఉన్నాడు. దీనికి కారణం ఏంది? యెహోవాను ఆరాధించలేదన్నా, ప్రార్థించలేదన్నా, ఆయన నమ్మలేదన్నా, కోపం. ఆయన కోపం ఆయనకి కుష్ఠంని తెచ్చి పెట్టింది. అందులో నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. ఇప్పుడు మోషే కోపమేమో ఆయనను కానానికి తీసుకోపోలే, మళ్ళీ ఉజ్జయ కోపము ఆయన కుష్ఠం తెచ్చి పెట్టింది. సో మన కోపం ఏం చేస్తుంది? కీడే, ఏం చేసినా కానీ. సో మీరు అనుకోకండి కోపం ఉంటే నేను కరెక్ట్ చేస్తున్నా, రైటే చెప్తున్నా అని అనుకోవద్దు. కోపము మానుము అని చెప్తుంది. ఏమని చెప్తున్నది? కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము. మీరు ఎంత భక్తి చేసినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎంత స్తుతించినా, కోపం మానకపోతే ఏమవుతుంది? కానానికి పోరు అని అర్థం అన్నమాట. కానానికి పోరు అని అర్థం అంటే పరలోకానికి పోరు అని అర్థం అన్నమాట. ఎందుకు పోరు అని మీకు అనొచ్చు. ఎందుకో తెలుసా? ఈడ మనము కోపడుకుంటాము, మధ్యలో పోట్లాటాలు అవుతాయి కదా. ఇప్పుడు పరలోకానికి పోతే కోపం మానకుంటే ఏమవుతుంది? అక్కడ ఏం చేస్తారు? మీరు ఇట్లనే ఇంటి పక్కకు ఉన్నారు అనుకోండి, ఒకరి పక్కకి, ఆడ కూడా కోపడితే ఏం చేస్తాడు దేవుడు? వెరీ గుడ్ మంచిగా పోట్లాడుకుంటున్నారు మీరు అంటారా?
గమ్మున పోయినరి అక్కడ పక్కకున్నది అగ్నిగుండము అని వేసేస్తాడు. అంటే మనిషికి మంచిగా భూమి తయారు చేసి ఇచ్చిండు, దీన్ని ఏం చేసుకున్నాడు? నరకం చేసుకున్నాడు. పరలోకం ఇస్తే కూడా ఏం చేస్తాడు? నరకమే చేస్తాడు. చాలామందికి 3 పూటల ఆహారం ఉన్నది, ఇల్లున్నది, చక్కటి వస్త్రాలు ఉన్నది, ఏం ప్రాబ్లమ్స్ లేవు. ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే దేంతో వస్తున్నాయంటే ఒక చిన్న ఇండ్లలో ఎట్లయితుందంటే కూర మాడిపోయింది అనుకో, అయిపోయింది స్టోరీ. తెలివి లేదని ఫుల్ వేస్తారు. పాలు వంగిపోయినాయి అనుకో పిల్లలతోటి, ఈ తల్లులు ఉన్నారు చూడిగా లేస్తారు, తెలివే లేదు దానికి. ఎన్నిసార్లు చెప్పినా, ఇది ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నా, అయినా వంగిపోయినాయి అని పొద్దుగాల స్టార్ట్ చేస్తే సాయంత్రం వరకు తిడతారండి కొంతమంది. ఎస్, మానవుని తత్వం కుక్కర్సినట్టు. ఎస్, నైస్. సో ఆ గుణం మార్చడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చిండు. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చిండు? ఈ గుణాలు మార్చడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చిండు. అదే జీవం. మరి యేసుక్రీస్తు ప్రభుని అంతా అవమానిస్తే, నిందిస్తే, బాధ పెడితే, హింసిస్తే, ఉమ్మేస్తే కోపం వచ్చిందా? ఏమన్నాడు? వీరేం చేయుచున్నారు? మిమ్మల్ని ఎవరైనా అలా చేస్తే, అంత చేసేది ఏం అవసరం, బస్సులో ఇట్లా అంటే చాలు. ఎక్కువ ఎవరైనా స్టార్ట్గా ఇంకా నయం, మనం క్రైస్తవులను లేబుల్ పెట్టుకుని ఉంటే నువ్వేం క్రైస్తవు భయ్ ఇట్లా ఇంత అనగానే ఇట్లా లేస్తున్నావు అని. అందు గురించి ఎక్కడ నాతో వచ్చే బ్రదర్స్ హాస్పిటల్కి అక్కడిక్కడికి పోతే నన్ను మెల్లంగా ఏం చేస్తారంటే నాకు గౌరవం ఇవ్వడానికి, ఈయన పాస్టర్ అంటారు. అరే నేను అట్లా చెప్పకు నువ్వు అని చెప్తాను. ఎందుకో తెలుసా? క్రైస్తవులైన వారు అక్కడ పోయి ఏం చేస్తున్నారు? దేవుని నామంని చాలాసార్లు అవమానపరుస్తున్నారు. ఎందుకు? వారి ప్రవర్తన ద్వారా, వారి మాటల ద్వారా, వారు చేసే పనులను బట్టి. సో మనము చాలా జాగ్రత్తగా యేసుక్రీస్తు ప్రభులాగా ఉండాలి. ఆత్మఫలము ఫలించాలి. అంటే పరిశుద్ధాత్మ చెప్పిన మాట మనము వింటే మనకేమొస్తుంది? ఆత్మఫలము వస్తుంది. ఆత్మఫలం ఏంది? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం. దీర్ఘశాంతం అంటే ఏంది? ప్రశాంత. కోపంకి ఆపోజిట్. వచ్చిందా మరి ఇంతవరకు మీకు? రాకపోతే అదేం భక్తి? అది భక్తి కాదు. ప్లస్ మీకు మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు కూడా ఏమవుతుంది? అది ఏం ఫలము? ఆత్మఫలం. ఆత్మఫలం ఫలించకుంటే ఏమవుతుంది? నరకబడుతుంది. ఇప్పుడు మీరు ఖచ్చితంగా నరకానికి పోతారని ఒక వచనం చూపిస్తా. ప్లస్ మన కొత్త, ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో నుంచి కొన్ని వచనాలు చూపించిన కదా. మీరు అనుకోవచ్చు బ్రదర్ కొత్త నిబంధనలు ఏమున్నదని. కొత్త నిబంధనలో ఏం వచనం చెప్తారో మీరు ఏమైనా ఆలోచించి చెప్తారా? మీకు కంఠస్థం చేసిన వచనం గిట్ట ఉంటే వెరీ గుడ్. నీకు తెలుసా ఆ వచనము? కోపం వస్తుందా నీకు? ఇక తగ్గిందా? కానీ కంఠస్థం వస్తున్నది కానీ కోపం మానలే. చాలా మందికి కంఠస్థం వస్తుంది, దేవుని వాక్యం తెలుసు, కానీ ఏం మానలే? దాన్ని ఆపుకోలేకపోతే డబుల్ శిక్ష అని ఉన్నది సేవకులకి. నాకు ఆపుకోకపోతే ఏంది? డబుల్ శిక్ష అని ఉన్నది బైబిల్ గ్రంథంలో. చూడండి, ఒకసారి చదవండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో ఏమున్నదంటే, మీరు అనేకులు బోధకులు కాకండి. ఎందుకు? బోధకులైన వారికి కఠినమైన తీర్పు అంట. మీకైతే మంచిగానే చెప్తున్నా, మీరైతే మంచిగా వింటున్నారు, నవ్వుతున్నారు. నా సంగతి ఏంది మరి? నాకు 2 అంతల శిక్ష అంటే మీకు ఒక్కడు కొడితే నాకు 2 కొడతాడు. అయినా మీతో పంచుకుంటున్నా నేను.
వారికి కఠినమైన తీర్పు. సో మనము ఏం చెప్పబడినదంటే, చాలాసార్లు క్విజ్లో కావచ్చు, జ్ఞానం ఉండొచ్చు, జ్ఞానం ఉంచినంత మాత్రాన పనిచేయదు. ప్రవర్తన కావాలి, ఫలం కావాలి. సో ఆ దీర్ఘశాంతం మనకు ఉండాలి. ఏమని చెప్పబడి, ఎందుకు కోపం ఇంత డేంజరస్ అంటే, ఇప్పుడు మనం యాకోబు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంని మనం చద్దాం. అక్కడ ఏముందంటే, మీరు దానిపై నుంచి చేద్దాం. ఓకే. నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరు, ఎన్నో వచనం నుండి అది? 19 నుండి చేద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం నుండి. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు ఏం చేయాలంటే 3 చెప్పబడున్నది. ప్రతి మనుషుడు ఏం చేయాలి? వినుటకు వేగిరపడువాడును. ఫస్ట్ ఏం చేయాలి? వినాలే. రెండోది ఏం చేయాలి? మాట్లాడుటకు నిదానించాలి. మూడో పని ఏం చేయాలి? కోపించుటకు నిదానించు. ఇది చేయమని ఉన్నది. దేనికి? మళ్ళీ చదవండి, మళ్ళీ చెప్పండి. వినుటకు వేగిరపడువాడు, వినుటకు వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించాలి, కోపించుటకు నిదానించేవాడు. ఏదైనా ఇక్కడ ఉండాలి అని చెప్తా ఉన్నాడు. 3 చెప్తా ఉన్నాడు. ఏమైనా మనము మాట్లాడుటకు, వినుటకు వేగిరపడ. ఫస్ట్ ఏదైనా సంఘటన అయితే ముందుగాల మనం ఏం చేయాలి? వినాలి. కానీ చాలామంది ఏం చేస్తారో తెలుసా? స్టార్ట్ తోటే బైరీతోటి చేస్తారు, ఒకటి కొట్టి తర్వాత మాట్లాడతారు. అంటే కొంతమంది చెప్తారు, నేను కొట్టే మాట్లాడుతానన్నా అని. ఇంకో కొంతమంది కోపం వస్తే ఏం చెప్తారో తెలుసా? అన్నా, నేను కోపం వస్తే మనిషిని కాదు కుక్కని అంటారు. అట్లనే అంటారు వాళ్ళు. వాళ్ళు చెప్తారు అట్లా. అన్నా, నాకు కోపం వస్తే ఎవరికి కింద నేను అంటారు. ఎడికి పోతావు? నరకానికి పోతావు రాబాయ్, లేకపోతే పోలీస్ స్టేషన్కి పోతావు, జైలుకి పోతావు, ఇంకెడికి పోతావు బానక్కుంటే. సో ఫస్ట్ ఏం చేయాలి? నువ్వు ఏదైనా సంఘటన జరిగితే వినుటకు వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించాలి. ఏం జరిగింది, ఏం సంగతి అయ్యింది అని అడగాలి. తర్వాత ఏం చేయాలి? కోపం వస్తుంది. ఇవన్నీ విన్న తర్వాత కూడా కోపడుటకు ఏం చేయాలి? నిదానించాలి. ఎందుకు ఇవన్నీ 3 చేయాలని ఉన్నది? నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఎందుకు కోపం డేంజర్? దేవుని నీతిని అంటే దేవుడు ఎలాగనైతే మనల్ని బ్రతుకుమన్నాడో, దేవుని నీతి ఏదైతుందో, దేవుని ఆజ్ఞ ఏదైతుందో అది నరుని కోపం ఏం చేయదు? నెరవేర్చదు. ప్రభు ఏం చెప్పాడు మనకి? ఎవరైనా తిడితే తిట్టుమన్నాడా? కొడితే కొట్టుమన్నాడా? ఒక చెంప మీద కొడితే ఇంకేం చేయమన్నాడు? మనది ఒక చెంప మీద కొట్టుడా, ఒక మాట అంటే చాలు, స్టోరీ ఫినిష్ అంతా. సో మీరు ఒకవేళ కనుక అలా చెయ్యకుండా భక్తి చేసిండ్రు అనుకోండి, బ్రహ్మ భక్తిలో ఉంటారు. మంచి భక్తి కాదు. ముందుగాల మనం దీన్ని అటాక్ చేయాలి, దీంతో పోరాడాలి. ఎందుకంటే మన కోపం ఉంటే దేవుని నీతిని నెరవేర్చ, అంటే ప్రతి కీడు చేస్తాము, దూషణకి ప్రతి దూషణ చేస్తాము. మరి మనం దేవుడు చెప్పినట్టు చెయ్యము. చెయ్యకపోతే ఇంకేమున్నది? సున్నా అంతా. సో మనం చాలా జాగ్రత్తగా కోపం అనే దాన్ని ఈజీగా తీసుకోవద్దు. అది చాలా డేంజర్. చెప్పినా కదా, మెడకు చుట్టుకున్న పాము, దాన్ని కనుక తీసి పారేయలే, అది ఎట్లయినా కరుస్తుంది, ఎట్లయినా చేస్తాం. ఇవాళ లేకుంటే రేపు. మరి ఆ కోపంని మీరు అట్లనే ఉన్నదనుకో, పాముని పాల్పోసి పెంచినట్టే. పాముని పాల్పోసి పెంచితే ఏమవుతుంది?
ఒక దినం కరుస్తుంది, నువ్వు ఎంత మంచిగా చూసుకున్నా కానీ. సో మనం చాలా జాగ్రత్తగా, కోపము దేవుని నీతిని నెరవేర్చదని బైబిల్ గ్రంథం చెప్తుంది. సో ఫస్ట్ అటాక్ ఏం చేయాలి? మనం కోపంతో చేయాలి. భక్తి అంటే ఇంతకుముందు ఏం చూసినాము మనము? మరి చెడ్డ మాటలు పలకకుండా, మన నాలుకను కపటమైన మాటలు మాట్లాడకుండా, భక్తి అంటే నోటికి కళ్ళం వేసుకోవాలని చూసినాం. సో ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు? మనం వినుటకు వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించాలి, కోపపడుటకు నిదానించాలి. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. సో ఇప్పుడు నేను మీకు ఒక వచనం చూపిస్తాను, ఓకేనా? అంటే ఖచ్చితంగా ఈ గుణాలు మనకుంటే పరలోకం బోమని ఉన్నది. ఏ గుణాలు? ఈ కోపం అనే గుణం ఉంటే. ఎవరైనా చెప్తారా? ఏదైనా వచనం ఉందా అట్లా? ఉన్నది, ఓకేనా? లే, ఓకే, నేను చెప్తా. చాలా ఈజీ వర్డ్స్, మీరైతే ఎన్నోసార్లు చదివి ఉండవచ్చు, ఓకేనా? ఇప్పుడు మనం గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఇక్కడ శరీర క్రియలని గురించి చెప్పబడినది. అంటే మనకున్న స్వభావం, శరీర క్రియల నుంచి ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యంని స్వతంత్రించుకున్నారు అని ఉన్నది. అంటే పరలోకానికి వారసులు గారు అని ఉన్నది. అందులో గుణాలు ఉన్నాయి. ఇక్కడ ఆ గుణాలను మనం చద్దాం. ఆ గుణాలలో ఒకటి ఏంటంటే క్రోధం, అంటే కోపం. శరీర కార్యములు చదువు పాప. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఆ శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధము. ఇక్కడ ఏమున్నది? క్రోధం. క్రోధం అంటే ఏంది? కోపం. ఆగ్రహం అంటే కూడా కోపము, క్రోధం అంటే కూడా కోపమే. క్రోధములు ఉందా అక్కడ? చక్కగుందా? అని కింద ఏమున్నది? ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యం స్వతంత్రించుకున్నారని, దేవుని రాజ్యంని స్వతంత్రించుకున్నారని స్పష్టంగా చెప్తున్నాను. మీతో స్పష్టంగా చెప్తున్నా అంటున్నాడు. ఇంకా ఇంత క్లియర్గా ఉన్నది కదా. ఏవి? క్రోధం ఉంటే ఏం స్వతంత్రించుకోమంట? దేవుని రాజ్యంని నిజంగా ఇంత చక్కగా, ఇంత స్పష్టంగా, ఇంత కఠినంగా దేవుని వాక్యంని పంచుకునే వారి సంఖ్య చాలా తక్కువ ఉంది. చాలామంది బ్రహ్మభక్తిలో, స్తుతించుట్లో, మందిరం కట్టుట్లో, పాడుట్లో, ఆడుట్లో, సువార్త చెప్పుట్లో, డబ్బులు ఇస్తాడని వాక్యాలు చెప్పుట్లో చాలా క్రైస్తవులు కొట్టుకొని పోతున్నారు. కానీ ఇది మానట్లేదు. నేను ఎందుకు చెప్తా ఉన్నా? చాలా మటు కుటుంబాలకు పోయినా, చర్చిలకు పోయినా ఏదో ఒక ప్రాబ్లం ఉంటున్నది. చర్చిలో ఏదో ఒక ప్రాబ్లం ఉంటున్నది. కుటుంబంలో కోపం. మరి మనం భక్తి చేసి ఏం ప్రయోజనం? భక్తి చేసి ఏం ప్రయోజనం లేదు. కానీ క్రీస్తు యేసు సంబంధులు, ఆత్మఫలం దాని కిందనే ఏముంటుంది? అయితే ఆత్మఫలం ఏమనగా, అంటే దేవుడు మనకు పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మతో నేను పోయినసారి కూడా చెప్పిన, మీరు అంత గమనించినరో లేదో, అన్య భాషలు మాట్లాడుట ఈజీ, కానీ మాతృభాష మంచిగా మాట్లాడతలేరు. దేవుడు వరం ఇచ్చిండు, అన్య భాషలు మాట్లాడుతున్నారు. అన్య భాషలు మంచిగా మాట్లాడుతున్నారు, కానీ ఏం భాష మంచిగా మాట్లాడతలేరు? మాతృభాష. ఆ మాతృభాషలో తిట్టుకుంటున్నారు. దేవునికి ఇష్టంలే. సో మనము పరిశుద్ధాత్మ పూర్ణులమైనమంటే, ఆత్మవరములు ఉన్నాయని చెప్పుకుంటే, వరం కన్నా ఏది మిన్న? ఫలం. వరం కన్నా ఏది మిన్న? ఫలం కావాలి.
ఎందుకంటే చాలామంది వరాల వెనుక పరిగెత్తుతున్నారు. స్వస్థత జరుగుతుంది, అద్భుతాలు జరుగుతున్నాయి. అట్లనే చివరికి ఇలా అద్భుతాలు చేసేవారు, స్వస్థతలు చేసేవారు, చక్కగా వాక్యం ప్రవచనం చెప్పేవారు, ఆ దినంలో లాస్ట్ ప్రభు వారిని అంటాడంట, మీరెవరో నేను ఎరుగను, అక్రమం చేయవారులారా. ఇలాగనైతే అద్భుతాలు చేసిండ్రు, బాగానే ఉన్నది, కానీ కోపం మానలే, నోటికి కళ్ళం పెట్టుకోలే, చాడీలు మానలే, అబద్ధాలు మానలే, ధనం వెనుక పరిగెత్తుట మానలే, మీరు అక్రమం చేయవారులారా, నా యొద్ద నుండి తొలగిపో. అప్పుడు వీళ్ళు అంటారంట, ప్రభువా మీ నామంన మేము దయ్యాన్ని నిలగొట్టినాం, ప్రభువా నీ నామంలో మేము ప్రవచించినాం, ప్రభువా మీ నామంలో అద్భుతాలు చేసినాం అంటారంట. ప్రభు అంటాడంట, ఏం చెప్పినా కానీ నేను మిమ్మల్ని ఎరగను. ఎందుకంటే చాలామంది అద్భుతాలు చేస్తున్నారు, ప్రవచిస్తున్నారు, బాగానే వాక్యం చెప్తున్నారు, కానీ ఏం పోవట్లేదు? కోపం, సాడీలు పోవట్లేదు, అబద్ధం మాట్లాడుట పోవట్లేదు, పక్షపాతం పోవట్లేదు, స్వార్థం పోవట్లేదు, పెద్దతనం పోవట్లేదు, సహించట్లేదు. సో మీరు జాగ్రత్తగా ఉండండి. ఆత్మఫలం అంటే ఆత్మపూర్ణులైతే ఆత్మఫలం ఉండాలి. ఏముండాలి? ఆత్మఫలం ఉండాలి. ఆత్మఫలంలో మొదటిది ఏంది? ప్రేమ. ప్రేమకి ఏం గుణాలు ఉంటాయో చెప్తారా ఎవరైనా? కంఠస్థం. నీకు అన్ని కంఠస్థం తెలుసు కదా, నైస్. కానీ త్వరగా కోపడుతున్నావా? కోపడతలేవా? నైస్ పాప. అమ్మ నిజమే చెప్తుందా? తగ్గిపోయిందంట. పింకి నీ సంగతి ఏంది మరి? జర చూసి డేంజర్ చెప్పాలి కదా. నేను ఈ మాటలు చెప్పలేదనుకో, బోధకులుగా ముందుగాల నా పని ఉంటుంది. దేవుడు ఎవరు చేస్తాడు? ముందుగాల మీ ముంగట 2 ఎక్కువ కొడతాడు నన్ను. అది ఎట్లుంటుంది అంటే, పిల్లల ముంగట ప్రిన్సిపల్ టీచర్ని కొట్టినట్టు ఉంటుంది కదా, పరువు తీసుకున్న పని. నేను అందు గురించి మీకు నిజాలు చెప్తున్నా. ఎందుకు నిజాలు చెప్తున్నానో తెలుసా? నాకు ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. ఎందుకంటే నాకు ఆహారం కానీ, ఐశ్వర్యం కానీ, అధికారం కానీ వద్దు. చర్చిలో పాస్టర్ కావాలి, మీరు ఇయ్యండి, నాకు వద్దు. ఐశ్వర్యం ఇస్తారు కానుకలు, నాకు వద్దు. ఆహారం ఇస్తారు, నాకు వద్దు. సత్యం కావాలి. నేను క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలనుకుంటున్నా, మిమ్మల్ని నేను క్రీస్తు స్వరూపంలోనికి మార్చాలనుకుంటున్నా. ఆమేన్. దానికంటే తక్కువ లేదు. మనమందరం సహోదరులం. అయితే ఆత్మఫలంలో ప్రేమ. ప్రేమ ఏం చేస్తుందంటే త్వరగా కోపపడదు, అమర్యాదగా మాట్లాడదు, డంబంగా ప్రవర్తించదు, సప్రయోజనంని విచారించుకొనదు, అన్నిటినీ ఓడ్చుకుంటుంది, అన్నిటినీ తాళుతుంది, అన్నిటినీ నిరీక్షిస్తుంది. ప్రేమ లేకుండా నువ్వు ఏం చేసినా సున్నా. అట్లనే ఉందా? ప్రేమ లేకుండా నీ కొండలను పెకిలించే విశ్వాసం ఉన్నా, భాషలతో మాట్లాడినా, ప్రవచించే కృపావరాలున్నా, ప్రేమ లేకుంటే ఏంది? వ్యర్థుడవే, వేస్ట్. కానీ చాలా మంది ఏం చూస్తున్నారంటే వరాలను చూస్తున్నారు, కానీ ఫలంని చూడట్లేదు. వరం వెనుక పరిగెత్తుతున్నారు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం లేదు. చిన్న వాటికి డిస్టర్బ్ అయిపోతా ఉన్నారు, చిన్న చిన్న వాటి కొరకు. సో ఫలం ఫలించాలే. పరిశుద్ధాత్మని ఇచ్చింది దేనికి? ఒక రీజన్ మనం చెప్పి మనం ముగిస్తాం, ఓకేనా? పరిశుద్ధాత్మ ఇచ్చింది వరాలకి, ఓకే. కానీ మెయిన్ పరిశుద్ధాత్మని ఇచ్చింది దేనికో? ఒక వచనము మనం చదివి, పరిశుద్ధాత్మ దేవుడు శక్తిమంతుడు. మనం రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనాన్ని చద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ
వచనం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు. అంటే శరీర క్రియలు ఇంతకు ముందు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19లో చదివినాం కదా. మీరు అలా ప్రవర్తిస్తే చావవలసిన వారై ఉన్నారు. ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల ఏమైతారు? పరిశుద్ధాత్మని ఎందుకు ఇచ్చిండు మనకి? మన శరీర క్రియలను చంపడానికి. ఎందుకు ఇచ్చిండు? శరీర క్రియలు చంపడానికి. చాలా మంది అద్భుతాలు చేసుకోవడానికి పరిశుద్ధాత్మను వినియోగించుకుంటున్నారు, కానీ శరీర క్రియలను చంపడలేదు. సో మనం ఏం చేయాలి? ప్రభువా అద్భుతాలు చేసేది నెక్స్ట్, ప్రవచించేది నెక్స్ట్, తర్వాత ముందుగాల నేను నా శరీర క్రియలను చంపుటకు సహాయం దయచేయండి. నేను కూడా మీకు లాగానే నాకు కోపం ఉండేది. అందరికీ ఉంటుంది. అయ్యగారు చెప్పింది కదా, మానవుడు అంటే ఏముంటుంది? ఉండనే ఉంటుంది. అది ఉంటుంది. కుక్కెట్లా బవ్వ అంటదో మనకి గుణం ఉంటుంది. కోతి చేష్టలు ఎట్లా చేస్తుందో మనిషి కూడా గట్లనే చేస్తాడు. సో మనం మనిషా లేకుంటే ఇంకేదైనా? మనిషి కాదు. ఎందుకో తెలుసా? మనము నూతన సృష్టి. ఆమేన్. మనమేంది? మీ అందరికి తెలుసా మనమేంది? నూతన సృష్టి. పాత ఏమైనాయి? ఆ సమస్తం ఏమైనాయి? నిజంగా అయినాయి మరి మీ జీవితంలో? దీన్ని వదిలేసి నేను ఇంకా మనిషినే, నేను కుక్కలాగా అరవచ్చు, కోతిలాగా ఆడవచ్చు. నో, నిన్ను దేవుడు నూతన సృష్టిగా చేసిండు. పాత గతించాలి. సమస్తం ఏం కావాలి? నూతనం కావాలి. నేను కూడా చెప్పినా కదా, నాది కూడా కేసు మీలాగానే. కానీ నేను సాక్ష్యం చెప్పగలిగితే ఏంటంటే పాతయి గతించిన సమస్తము నూతనమైంది. మరి నేను పరిచర్య కంటే ఎక్కువ నాకు కూడా మ్యూజిక్ పిచ్చుండే, గిటార్ పిచ్చుండే. ప్రభా ఇది కాదు, మొదట నేను నీకు ఇష్టడనై ఉండాలంటే దీన్ని తీసి పక్కకు పెట్టాలి, ప్రసంగాన్ని తీసి పక్కకు పెట్టాలి, పరిచర్యను తీసి పక్కకు పెట్టాలి. మొదట ఏం చేయాలి? నేను నా శరీర క్రియలను చంపాలి. సో దాని మీద నేను దేవుణ్ణి అడిగినా, మరి దాని మీద జయం సాధించిన మా సహవాసంలో చాలామందికి మరి జయం సాధించండ్రు. ఇప్పుడు చాలామంది కుటుంబాలు మరి చాలా సమాధానంతో, నెమ్మదితో, సంతోషంగా ఉన్నారు. మీరు కూడా మీ సాక్ష్యం చెప్పాలంటే ఇది పోయిందని చెప్పాలి. ఏం పోయిందని? కోపం పోయిందని చెప్పాలి. లేకుంటే మీకు నడుము నొప్పి పోయిందని చెప్పిండ్రు అనుకో, నాకు కూడా నడుము నొప్పి పోయిందని వేరే వాళ్ళు కూడా చెప్తారు. కానీ క్రైస్తవునిగా నీకేం పోయిందని చెప్పాలి? ఆ సాక్ష్యం చెప్పాలి. దమ్ముంటే ఈ సాక్ష్యం చెప్పండి అని అడగాలి మీరు. ఆ సాక్ష్యం చెప్తారా? చాలా కష్టము. సో సాక్ష్యాలు మారిపోవాలి. మా చర్చిలో మారిపోయినాయి అట్లా. ఇది వాస్తవం. సహవాసంలో ఇప్పుడు వారి సాక్ష్యం ఏం చెప్తారు? నేను ముందు కోపిష్టి ఉండే, ఇప్పుడు కోపిష్టి కాను. సో మనం ఆ స్థాయికి ఎదగాలి. ఆ సాక్ష్యం మనము చెప్పాలి. లేకపోతే పెళ్లి కాని వాళ్ళకు కూడా, ఇక్కడ ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు ఉంటే ఏం చేసుకుంటారు? పెళ్లి చేసినా కానీ ఏం చేసుకుంటారో తెలుసా? పెళ్ళంటే నూరేండ్ల పంట అనుకుంటారు. కాదు, కోపం పోకపోతే పెళ్ళంటే నూరేండ్ల మంటనే. పూట్లాడుకుంటూనే ఉంటారు. నాకు అనిపిస్తుంది లాస్ట్ దినం కూడా ఒకసారి తిట్టి చచ్చిపోతారేమో పోతా. ఒకసారి తిట్టి టప్పని వెళ్ళిపోతాడు. ఛాన్స్ ఉండదు కదా. ఆలోచించండి.
సో ఇప్పటి నుంచి మీది ఏం మారాలి? సాక్ష్యము మారాలి. ఏమని సాక్ష్యం చెప్పాలి? కోపం ఉండే కోపం పోయింది, నేను దేవుని నీతిని నెరవేరుస్తున్నా, నేను నమ్మిన యేసుక్రీస్తు ప్రభు శాంతిమూర్తి అయినా, ఆయన మీద ఉమ్మివేసిన కోపం రాలే, నా మీద ఉమ్మివేసిన కోపం రాలే అని సాక్ష్యం. ఆ ప్రభు శాంతం చూపించాలి. మనం ఎలా వస్తుంది ఆశీర్వాదం? ప్రభుకున్న ఆ గుణం. సో మనం అందరం కూడా నేను ఇవన్నీ మీతో ఎందుకు పంచుకుంటున్నా? మీ యథార్థమైన భక్తి ఆకర్షింపబడి నేను వీళ్ళని సర్వసత్యంలోనికి నడిపిస్తా, వీరికి నేను కొన్ని సత్యాలని చెప్తా అని నేను మీ మధ్యలోనికి వస్తా ఉన్నా. నేను ఆశీర్వాదకరంగా మారాలనుకున్నా. ఎందుకు? ఈ భక్తి ఏదైతున్నదో మీ కుటుంబాల నిజ జీవితంలో కూడా రావాలి. అందరు మనలో ఎవరిని చూడాలి? క్రీస్తుని చూడాలి. మనం క్రీస్తుని చూపెడుతున్నామా? మరి క్రీస్తుని చూపెట్టాలంటే ఏం చేయాలి? ఇట్లా కొడితే కోపపడాలనా? ఏమన్నా అంటే కోపపడాలనా? నో. అలాంటి క్రీస్తుండా మనకి? నో. సో మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. మీరందరూ కూడా సక్సెస్ఫుల్ అవుతారు కంపల్సరీ. నేను కోపాన్ని జయించినట్టు ప్రభు శక్తితో, పరిశుద్ధాత్మ శక్తితో మీరందరు కూడా జయిస్తారు. ఆమెన్. మీ ఇంట్లో కూడా సమాధానం వస్తుంది, నెమ్మది వస్తుంది, 100కి 100% వస్తుంది, 100కు 100%. సో మనం అందరం కూడా ప్రార్థించుకుందాం. ప్రభువా, నేను చేసిన భక్తి లాస్ట్కి మోసేలాగా కానానికి పోకపోతే, ఉజయాన్ని అంతా దీవించిన తర్వాత కోపంతో కుష్ఠరోగం తెప్పించుకునే భక్తిని నేను చెయ్యొద్దు. మీరు నాకు యేసుక్రీస్తు ప్రభుని మాదిరిగా ఇచ్చిండ్రు, పరిశుద్ధాత్మని ఇచ్చిండ్రు, కాబట్టి నేను పరిశుద్ధాత్మ ఫలంని ఫలించాలని మనమందరం